లేదండి, ప్రేమ లేదండి. నిజంగా ఒక మంచి లవ్ స్టోరీ, ఒక ఫీల్ గుడ్ మూవీ అనమాట. నిజంగా సినిమా చూశాక నాకు అనిపించింది ఏంటంటే, ఒక సినిమా డైరెక్టర్ కానీ ఒక సినిమా ప్రొడ్యూసర్ కానీ ఫెయిల్యూర్లో ఉన్న వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఒక 1000 ఏనుగుల బలం అన్నమాట. అబ్బా, కోట్లు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీయాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా సరే ఆడుతుందండి. కాన్సెప్ట్ ఒక లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్, ఫస్ట్ లాస్ట్ దాకా వన్ సైడ్ లవ్ అనమాట. వన్ సైడ్ లవ్ ఉన్న ప్రతి ఒక్కడో కూడా నాకు తెలిసి అర్జెంట్ గా ఏడుపు వచ్చేస్తే బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తాడు, లేదా ఇంటికి వెళ్ళి ఏడుస్తారు అనమాట. ఎందుకంటే తన ఫస్ట్ గర్ల్ గారు, తన ఫస్ట్ అమ్మాయి గుర్తు వస్తుంది అనమాట. కనెక్ట్ అయిపోతాడండి, ప్రతి ఓడి కనెక్ట్ అయిపోతాడు ఈ సినిమాకి. ఎందుకంటే కామన్ మ్యాన్ ప్రతి ఒక్కడు ఒక కాలేజీకి వెళ్ళే అబ్బాయి కామన్ గా మందు తాగుతాడు, ఈ సినిమాలో కూడా మందు తాగుతాడు. సో ఆ మందు తాగిన అమ్మాయిని ఒక రిచ్ అమ్మాయి లవ్ చేస్తే ఎలా ఉంటది, అసలు ఎప్పుడు లాస్ట్ దాకా ఐ లవ్ ఎప్పుడు చెప్పుద్దా అనేది మనకి వెయిట్ చేస్తూ ఉంటాము. సో సినిమా చూసినంత వరకు కూడా అసలు నవ్వుకుంటూనే ఉంటారండి. నాకైతే ప్రేమ కథ చిత్రం సినిమా గుర్తొచ్చింది. ఎందుకంటే అంత కడుపుబ్బ నవ్వుకోవడం, అసలు ఆ ప్రేమ లవ్ అసలు మామూలుగా తీయలేదు నిజంగా. అంటే కంటెంట్ ఉండాలి, కోట్లు అవసరం లేదు, కంటెంట్ ఉంటే నిజంగా సినిమా ఎప్పటికైనా సరే థియేటర్ రప్పిస్తుంది ఈ టైంలో కూడా. బేబీ కాన్సెప్ట్ కి దీనికి సంబంధం లేదండి. బేబీ వేరు, ఇది వేరు. బేబీలో అదంతా అలా ఒక వన్ సైడ్ మోసం చేసేది, ఇది అలా కాదండి. ప్రేమ ఉంటుంది అమ్మాయికి, కానీ చెప్పుకోవడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కామన్ గా మనం ప్రతి అమ్మాయి మాట్లాడేటప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే లవ్ లో పడిపోయిందేమో, లవ్ చేస్తున్నాం మనం ఫీల్ అయిపోతాం, అది మన తప్పు. అది మనం ఎక్కువ ఫీల్ అయిపోయి వాళ్ళని అనడం మన తప్పు. నిజంగా చెప్పాలంటే నిజంగా ఓపెన్ హార్ట్గా ఉంటే కనుక ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆపుతారు, ఇంకో దాన్ని పెళ్లి చేసుకునేటప్పుడు ఆపుతారు, మందు తాగి రోడ్ల మీద పడుతున్నప్పుడు ఆపుతారు. అమ్మాయిలు మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడవద్దు. ఈ సినిమా చూస్తే ఈ అమ్మాయి మోసం చేయదండి. ఓపెన్ గా లవ్ అంటే క్లియర్ గా లవ్ చేస్తుంది, కానీ తను అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. ఈ సినిమా 2 కోట్లు పెట్టి తీసారో 3 కోట్లు పెట్టి తీసారో తెలియదు, కానీ రాజమౌళి గారు తీసుకున్నారు. 100 కోట్లు దాటేసింది ఆల్రెడీ సినిమా. ఎక్కడికి తీసుకెళ్లి ఎక్కడో విదేశాలు తీసుకెళ్ళా, మన హైదరాబాద్ చుట్టూ, మన ఐమాక్స్, మన ట్యాంక్ బండ్, ఈ చుట్టుపక్కల తీసిన సినిమా ఇంత విజయం సాధించిందంటే నిజంగా నమ్మలేకపోతున్నానండి. నిజంగా యంగ్ డైరెక్టర్లకి ఈ సినిమా చూస్తే కనుక అదిరా, మళ్ళీ మనం అంటే మన ఫెయిల్యూర్ అవ్వాలా, మంచి కథ దొరుకుతుంది, మనలో టాలెంట్ ఉంటే ఎప్పటికైనా మంచి సినిమాలు చేస్తాం అనేది ఒక బూస్టింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా కొత్తగా ఉందండి సినిమా డైరెక్టర్లు కూడా పిచ్చెక్కిపోతుంది నిజంగా, అంత కొత్తగా ఉంది. ఏంటంటే మేకింగ్, టేకింగ్, విజువల్ గా కెమెరా వర్క్ ఎన్ని చూసినప్పుడు నాకు అనిపించింది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాము. అసలు చాలా మీడియా వాళ్ళు కానీ చాలా మంది థియేటర్లు ఎంత ఎంజాయ్ చేశారంటే నిజంగా చాలా రోజుల తర్వాత బాలేని సినిమాను కూడా బాగుంది అని చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ సినిమా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, పరిగెత్తుకుని వచ్చి సినిమా బాగుందని అని చెప్పి గుండెలు బాదుకుంటాడు అనమాట, అంత బాగుంది సినిమా. ఓకేనా, థ్యాంక్ యూ. చెక్కింగ్ చేసిరన్న నిజంగా రైటింగ్ ఆ డైలాగ్ ఎవరు రాసిరో గానీ 90s వెబ్ సిరీస్ రాసిన అన్నంత ఆదిత్య అన్న గ్రేట్ అన్న. నిజంగా అలాంటి డైలాగ్స్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. నిజంగా అంటే కుమార్ ఆంటీని తీసుకొచ్చినావు, ట్రెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొచ్చినావు చూడు ఇన్స్టాలోని. నిజంగా ఒక్క డైలాగ్ నచ్చింది, ఒక డైలాగ్ ఇస్తా చూడండి. ఫస్ట్ అబ్బాయిలు అమ్మాయిలకు మెసేజ్ చేస్తే ఒక సింగిల్ టిక్ కోసం వెయిట్ చేస్తాం, ఇంకా కొంచెం సేపు తర్వాత డబల్ టిక్ కోసం వెయిట్ చేస్తాం, ఇంకా తీరా వెయిట్ చేస్తే బ్లూ టిక్ రావడం కోసం వెయిట్ చేస్తాం. ఇదంతా మాకెందుకయ్యా, ఈ డైలాగ్ ఏది పిచ్చెక్కించేసిందన్న. సో మీరు అందరు ప్రేమల సినిమా ఫస్ట్ చూడండి థియేటర్ లో. నిజంగా అంటే ఈ లాంగ్వేజ్ కాదన్న, మలయాళం డబ్బింగ్ ఇదంతా కాదు, ఒక మంచి తెలుగు సినిమా, మంచి యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా వచ్చింది. సో థియేటర్ లో ఉంది, సినిమా చూడండి. లాస్ట్ ఒకటి చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి కూడా వెళ్ళి సినిమా చూడండి. అందరికి నచ్చే సినిమా అనేది అయితే. థ్యాంక్ యూ.